పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ప్రతిష్టాత్మకంగా అతి తక్కువ సమయంలో కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ విషయంపై మనతో చర్చించేందుకు పిసిసి సెక్రటరీ కార్తిక్ ప్రస్తుతం మన పూరా లోకల్ స్టూడియోలో మనతో పాటే ఉన్నారు. నమస్తే అన్న. ఎస్సీ వర్గీకరణ వల్ల ఎస్సీలకు ఏం లాభం చేకూరబోతుంది? మరి రానున్న రోజుల్లో ఏమన్నా ఈ వర్గీకరణ వల్ల సమస్యలు తలెత్తనున్నాయా? ముందుగా పూరా లోకల్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అట్లాగే దేశ ప్రజలందరికీ కూడా ఎస్సీ వర్గీకరణ కోసం సహకరించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అంతకన్నా మించిన ధన్యవాదాలు మాన్యశ్రీ పెద్దలు పూజ్యులు దైవ సమానులైనటువంటి మందకృష్ణ మాదిగ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సమాజంలో అత్యంతంగా తృణీకరించబడినటువంటి వర్గము ఏంది అంటే మాదిగలు. అయితే ఈ మాదిగలు సమాజంలో ఎవరైనా సరే మీరేంట్లు అంటే చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి రోజుల్లో పెద్దలు మందకృష్ణ మాదయ్య గారు తను ఒక నల్లటి కండువాని మెడలేసుకొని, ఒక తెల్ల చొక్కా నల్ల పాయింట్ చెప్పులు వేసుకొని బయలుదేరినటువంటి తెల్ల జుట్టు కలిగినటువంటి ఒక మనిషి 30 సంవత్సరాలుగా అంటే తన జీవితం అంతా కూడా తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజల కోసము పోరాటం చేస్తూనే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం రావడానికి ఆద్యుడు పురుడు పోసినటువంటి పెద్దలు. అందుకే నేను దైవ సమానులు అన్నాను. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి ఒక చంటిబిడ్డను తీసుకుపోయి ఈ చంటిబిడ్డకు గుండె ఆపరేషన్ చేయించడం వల్ల, ఆ పథకాన్ని ఈ రకంగా చేయడం వల్ల శాశ్వతంగా ఒక నాయకుడిగా తాను ఈ ప్రజల మనసుల్లో జీవితాల్లో ఎలా నిలిచిపోతాడో రాజశేఖర రెడ్డి గారికి ఒక దిక్సూచి చూపించినటువంటి నేతగా పెద్దలు మందకృష్ణ మాదయ్య గారికి వారి పోరాటానికి పదాభివందనం చేస్తూ, ఆ యొక్క పోరాటానికి అండగా నిలబడుతూ ఈ రాష్ట్ర ఏజీని సుప్రీంకోర్టుకు పంపించి మందకృష్ణ మాదయ్య గారి పోరాటానికి అండగా నిలబడి ఈ యొక్క వర్గీకరణకు దీని గురించి వాదించి ఈ కేసు గెలవడంలో కీలక పాత్ర పోషించడానికి సహకరించినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. అయితే ఈ వర్గీకరణ జరగడం వల్ల ముఖ్యంగా ఈ సమాజంలో ఉన్నటువంటి మాలలకు కానీ, మాదిగలకు కానీ, ఉపకులాలకు కానీ వారందరికీ కూడా సమన్యాయం జరిగే అవకాశం ఉంది. అయితే ఇన్ని రోజులు ఏంది అంటే పొలంలో నుంచి వచ్చినటువంటి బియ్యాన్ని పైకి ఎగజల్లేవాళ్ళు. ఎవరు ఎంత పట్టుకుంటే మీకు అంతే అని అంటారు. కాబట్టి ఏంది అంటే కొంతమంది కిలో పట్టుకుంటుండే, కొంతమంది అర్ధ కిలో పట్టుకుంటుండే, కొంతమంది బలహీనలైనటువంటి వాళ్ళు ఏం పట్టుకోలేకపోతుండే. ఉదాహరణకు రీసెంట్గా వచ్చినటువంటి ఒక చిన్న సినిమా గురించి ఉదాహరణగా చెప్తా. దేవరా సినిమా మనందరం చూసినాం. ఆయుధ పూజ జరిగినప్పుడు వాళ్ళు యుద్ధం చేసి ఆయుధాలను గెలవాల్సిన పరిస్థితికి ఉంటుంది. అయితే 3 వర్గాలు ఉంటాయి అందులో. వాళ్ళు బలవంతులు, పోటీలో యొక్క కుస్తీ పోటీలో నిలబడి కొట్లాడి గెలిచే అవకాశము సత్తా ఉన్నటువంటి వర్గాలు 3. 4వ వర్గం వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. వారికి ఈ పోరాటంలో వారికి నైపుణ్యత ఉండదు, కానీ మరో దాంట్లో అంటే పడవ నడపడంలో ఆ సముద్రంలోకి వెళ్ళి బయటికి తీసుకురావడానికి వాళ్ళకి నైపుణ్యం ఉంటుంది. అప్పుడు వారు ఈ పోటీలో దిగి ఎప్పటికీ గెలవలేరు వాళ్ళు. కానీ దాన్ని విభజించి 1 సంవత్సరం ఒకరు అదొక కాన్సెప్ట్ చెప్తారు కదా, అదే కాన్సెప్ట్ ప్రకారము ఈ వర్గీకరణ జరగడం వల్ల ఏ వర్గం వారైతే ఎక్కువ జనాభా ఉంటారో ఆ జనాభా దామాషా ప్రకారము వారికి రావాల్సినటువంటి, వారి హక్కుగా రావాల్సినటువంటి వారి అవకాశాలని వారు పొందడం ద్వారా సమాజంలో ఉన్నటువంటి సమతులికలన్నిటిని కూడా సెట్ చేయడంలో, అంటే అందరూ కూడా ఈక్వల్ అవ్వడంలో ఈ వర్గీకరణ అనేది కీలక పాత్ర పోషించడంలో సహాయపడుతుంది మనకు. అయితే ఈ రోజుకి ఎవరికైనా క్షణికావేశంలో ఇప్పటికిప్పుడు ఏదైనా భావోద్వేగంగా వాళ్ళకి ఇబ్బంది జరుగుతుండొచ్చేమో, కానీ 30 ఏళ్ల పోరాటం అర్థం చేసుకున్న వాళ్ళకి కానీ, లేదా ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత అంటే దీని సత్ఫలితాలను అందుకుంటున్నప్పుడు 30 ఏళ్ల పోరాటం చేసిన మందకృష్ణ మాదయ్య గారి పోరాటం
ఆ పోరాటానికి అండగా నిలబడినటువంటి రేవంత్ రెడ్డి గారి సాహసం, ఈ రెండు కూడా ఆయా సామాజిక వర్గాలకు, ఈ ప్రాంత ప్రజలకు, తెలంగాణ సమాజానికి కూడా అర్థమవుతుంది. కాబట్టి ఈ వర్గీకరణ చేయడం వల్ల అనేక ప్రజలకు మంచే జరుగుతుంది. షమీమ్ అఖ్తర్ ఏకసభ్య కమిషన్ కుంపదీసి దేవరాజ్ సినిమా చూసైతే ఈ వర్గీకరణ చేయలేదంటే లేదు, అట్లా ఏం లేదు. అంటే నేను ఓన్లీ ఎగ్జాంపుల్ గా చెప్పిన. ఎందుకంటే మనం ప్రజలకు ఏదైనా చెప్పినప్పుడు అంతా కూడా సైంటిఫిక్ టెక్నికల్ గా చెప్పినప్పుడు మనం కొంతమంది ప్రజలకు సరళీకృతంగా చెప్పినప్పుడే మనకు వాళ్ళకి అర్థం అవ్వే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఈ వర్గీకరణ అనేది ఇప్పటికి కూడా ఈ తరం ప్రజలకు కూడా, ఈ తరం యువతకు కూడా, ఇంత చదువుకున్న తర్వాత కూడా ఎందుకు రాబాయ్ ఇంకా మీరు క్యాస్ట్ గురించి మాట్లాడతారు, ఇంకా మీరు క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఎందుకు చేస్తారు అని ప్రశ్నించే అర్థం పర్థం లేని వాళ్ళు పిలవడానికి, పిలిపించుకోవడానికి బాగుంది కదా అని చెప్పి ప్రశ్నించే గొంతుకలను రాయించుకునే వాళ్లకు ఇప్పటికి కూడా ఈ వర్గీకరణ అంటే ఏందో, ఎందుకో అలా తెలియదు. ప్రభుత్వ ఉద్యోగం విషయానికి వస్తే మాత్రం ఎస్సీ అనే పేరు ఒకటే చూస్తారు, కానీ దాంట్లో ఉపకులం అనేది చూడరు కదా. అది ఇప్పుడు అవన్నీ అవి అన్ని పనికొస్తాయి. ఇప్పుడు ఎస్సీ అని రాసినంత మాత్రాన జరగదు. కాబట్టి అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు గాని, లేదా నియామకాలు గాని, లేకపోతే నిధులు గాని, లేకపోతే ఇతరతరమైనటువంటి అంశాల్లో కూడా ఇప్పుడు ఈ వర్గీకరణ జరగడం వల్ల హూ ఆర్ యూ, ఓకే, మీ జనాభా దామాషా ప్రకారము 100 రూపీస్ ఉన్నాయి. 100 రూపీస్ లో మాదిగలు 70% ఉన్నారు అనుకుందాం ఎగ్జాంపుల్ గా. ఓకే, నీకు 70 రూపీస్ లో నీకు ఇంకొక 1 రూపీ ఉంది. సో యూ విల్ గెట్ దట్ ఆపర్చునిటీ. 69 రూపాయలు అయిపోయినాయి, ఇంకొక రూపాయి ఉంది, నీకు అవకాశం ఉంది. ఓకే, ఈ రూపాయి వాడుకోవచ్చు నువ్వు. ఓకే, మాలలు ఉన్నారు 29% మంది, 25% మంది ఉన్నారు. ఓకే, వాళ్లకు ఆ అవకాశాలు దొరుకుతాయి. అంతేగాని 25% మంది ఉన్న వాళ్ళు వచ్చి మేము 70 రూపాయలని తీసుకపోతాం ఎందుకంటే మేము ఎస్సీలము అంటే, మరి 70% మంది ఉన్న వాళ్ళు ఏం చేయాలి? కాబట్టి ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా ఉండడానికి నేను కొంత ఉదాహరణగా చెప్పిన అంతే. అయితే ఈ యొక్క వర్గీకరణ అనేది ఎందుకంటే గతంలో మన పూర్వకాలంలోకి వెళ్ళినప్పుడు మాదిగలను మూతికి ఒక ముంత కట్టించి, ముడ్డికి ఒక చీపిరి కట్టించి, మెడలో ఒక గంట కట్టించి వాళ్ళు పోయేవాళ్ళు ఊర్లలో. ఎందుకు అంటే అగ్రవర్ణాలు అంటే కొంతమంది అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వీడు నడిచినటువంటి దారిలో మేము నడవాలా అంటే, వీడు నడుచుకుంటూ వెళ్తుంటే వీడి ముడ్డికి ఉన్నటువంటి చీపిరి ఆ అడుగుల్ని ఊడ్చుకుంటూ వెళ్ళిపోవాలి. వీడు తీసుకునేటువంటి శ్వాస గాని, వీడి నోట్లోకి వెళ్ళి వచ్చే ఉమ్ము గాని ఏదైనా సరే కింద పడకుండా వాడు అందులోనే వదిలేసి అది అక్కడే పెట్టుకోవాలి. ఇలా ఉండేది పూర్వకాలం. తర్వాత వీడు మెడల గంట ఎందుకు కడుతుండే అంటే, ఆ గంట వస్తుంటే సప్పుడు వస్తుంది. ఇప్పుడు ఎద్దులకు మెడల గంట ఎందుకు కడుతుంది? ఎద్దు వస్తుందని చెప్పడానికి. ఇట్స్ లైక్ సింబల్ ఆఫ్ హారన్. అంటే ఒక వింత జంతువు పశువు వచ్చినట్టు ఎద్దుకు మెడలతో నడుస్తుంటే గంట వస్తే వెనకకు చూసి ఎద్దు వస్తుంది పక్కకు జరగండి అని జరుగుతాం మనం. అట్లా ఇట్లాంటి అణగారిన కులాలకు చెందినటువంటి వాళ్ళు వాళ్ళ వీధుల్లోకి వచ్చినప్పుడు వీళ్ళు ఇండ్లలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని వీరిని కనీసం చూడడానికి కూడా ఇష్టపడని రోజుల్లో నుంచి పెద్దలు మాన్యశ్రీ మందకృష్ణ మాదయ్య గారు ఉద్యమం చేయడం వల్ల ఈ రోజు చాలా మంది, నిన్ననే మనం చూసాం, మేము మాదిగలము అని రొమ్ము విరిచి ధైర్యంగా డప్పు పట్టుకొని కొట్టుకుంటూ సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు మాదిగలది. అంటే ఈ ప్రభుత్వం కల్పించింది వాళ్ళకి 100%. ఈ రోజు వీరి యొక్క పోరాటం ద్వారా, రేవంత్ రెడ్డి గారి సహకారం ద్వారా ఈ రోజు మాదిగలకు ఆత్మగౌరవంతో పాటు ఉపకులాలకు, మాలలకు వారికి హక్కుగా దక్కాల్సినటువంటి వారి యొక్క హక్కుల్ని కూడా వాళ్ళకి అందించడం. మరంటే ఒక ఎస్సీలకే అందరికి, వాళ్ళ ఉపకులాలకు అందరికి సమన్యాయం జరుగుతుందా, లేకపోతే మరి బీసీలకి, ఓసీలకి కూడా, ఎస్టీలకు కూడా సమన్యాయం జరుగుతుందా ఈ అంటే కులగణన ద్వారా? అందుకోసమే కదా కేవలం ఎస్సీలు, ఎస్టీలు. ఇప్పుడు మీరు గతంలో 2014లో ఒక రోజు ఇక్కడ 1 డే సర్వే జరిగింది. ఈ 1 డే అనేది కూడా అబద్ధం. ఇది 1 డే అంటే ఎన్ని గంటలు సార్? 24 గంటలు. కానీ సర్వే జరిగింది కేవలం 18 గంటలు మాత్రమే. అందులో మళ్ళా 1 గంట సేపు ఎక్సెప్షనల్, అంటే 17 గంటల్ని వీళ్ళు ఒక రోజు అని చెప్పి
వీళ్ళు మందరిని మోసం చేశారు. ఆ రోజు వీళ్ళు ఏం చేసినారంటే 2014 ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను ఉపయోగించుకొని అవకాశంగా తీసుకొని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఈ రోజు నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్యూనరేటర్ వచ్చినప్పుడు హలో సార్ ప్రజెంట్ ఐఆమ్ హియర్, నేను బతికే ఉన్నా అని నువ్వు చూపించకపోతే, నిన్ను నువ్వు ప్రజెంట్ చేసుకోకపోతే నువ్వు తెలంగాణ వాడివే కాదు, నీకు తెలంగాణకు సంబంధమే లేదు, నువ్వు రావాలి, ఈ రోజు రాకపోతే నువ్వు చచ్చిపోయినట్లే అని బ్రతికిన వాళ్ళని ఎంతో మందిని చంపేసినటువంటి మూర్ఖులు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి 2014 కన్నా ముందు సంవత్సరాలలో తెలంగాణ ప్రాంతం కాని వారిని, ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళ ఆస్తులు మేము లాక్కుంటాం, మేము ధ్వంసం చేస్తాం, వాళ్ళ మాన ప్రాణ దేహాలను మేము ఇక్కడ క్రూర మృగాల్లాగా మేము చీల్చి చెండాడేస్తాము అని భయభ్రాంతులకు గురి చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కరోజు సర్వే నిర్వహించినప్పుడు ఎంతో మంది ఇతర ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు తెలంగాణలోనే ఉండి మేము ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాం, మా బ్రతికి ఇక్కడే ఉంది, ఇది మా ఇల్లు, మేము ఇక్కడే ఉన్నాం, మేము ఈ ప్రాంతం వాళ్ళమే అని అబద్ధం చెప్పి ఆ రోజు అంటే ఒక రకంగా వారిని శరణార్థులు అని కూడా అనొచ్చు మనం. అటువంటి పరిస్థితుల్లో వారి యొక్క నిజమైన ఐడెంటిటీని దాచిపెట్టి మేము తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళమే అని చెప్పి వాళ్ళ ఎమ్యూనరేటర్ల దగ్గర రాయించుకొని బతిమ్లాడి రాయించుకున్నటువంటి రోజులో నుంచి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అందరికీ సమన్యాయం చేయాలన్నటువంటి ఒక మంచి సదుద్దేశంతో 50 రోజుల పాటు అధికారులను నియమించి పూర్తి స్థాయిలో ఇంటింటికి వెళ్ళి 1-2 సార్లు వెళ్ళి వాళ్ళ వివరాలు తీసుకొని రాసుకొని సహకరించలేదు కొంతమంది. ఇప్పుడు సహకరించాలని మనం ఏం చేస్తాం సార్? ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ఒకసారి వెళ్ళినారు, నేను ఇయ్యను అన్నాడు, ఇంకోసారి వెళ్ళినాడు, ఇయ్యను అన్నాడు, మూడోసారి దీనికి సంబంధించినటువంటి వచ్చే లాభాలేంటి, ప్రతిఫలాలు, అంశాలేంటి, దీనివల్ల వాళ్ళు పొందే మీరన్న ప్రతిఫలాలేంటి, ఈ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కొంతమంది సహకరించారు, కొంతమంది కల్వకుంట్ల తారక రామారావు మాటలిని మోసపోయారు. ఇందులో కూడా మళ్ళీ కల్వకుంట్ల కుటుంబం వారి మోసాన్ని నేను చాలా ఒక్క మాటలో చెప్తాను మీకు. కల్వకుంట్ల తారక రామారావు గారేమో వేదికల పైన మీ ఇంటికి కులగణన కోసం ఎమ్యూనరేటర్లు వస్తారు, వారికి మీరు సహకరించకండి, మీరు వివరాలు ఇవ్వకండి, వాళ్ళ మీద దాడులు చేయండి, అడగండి, విరుచుకుపడండి, ప్రశ్నించండి అని చెప్పి ఆయనకు వచ్చిన ఎవ్వరికి రాని తెలుగు భాషలో ఆయనకు వచ్చినటువంటి పర్యాయ పదాలన్నీ వాడి ప్రజల్ని కొంత రెచ్చగొట్టిండు. మరి ఆయన సొంత చెల్లెలు ఎందుకు ఇచ్చింది అనుకుంటున్నా మీరు? కులగణనకి వివరాలు ఎందుకు ఇచ్చింది? అదే అంటారు నేను. ఏంది అంటే తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి వివరాలు ఉంటే గింటే వెలమలము దొరలమైనటువంటి మా దగ్గర మాత్రమే ఉండాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండకూడదు. ఉంటే పరిస్థితి ఉండకూడదు, ఉంటే మొత్తం అన్ని తెలిసిపోతాయి. తెలిసిపోతే మా ఆటలు మా వేటలు సాగవు, ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి మాకు ఆటలు కావాలి, వాళ్ళ ఆస్తుల పైన వేటలకు జరగాలి. సో ఇవన్నీ జరగవు. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రజలు రెచ్చగొట్టాలి. నువ్వేమో ఈడనేమో వేదికలపై నీయొద్దని చెప్తావు, మరి మీ సోదరి గారేమో ఇంటికి పిలుస్తారు, ఫామ్ అంతా చదివి అన్ని రాసి వారి వ్యక్తిగతమైనటువంటి ఆధార్ కార్డు ఇస్తారు, బ్యాంక్ అకౌంట్ ఇస్తారు, అన్ని ఇస్తారు, ఇచ్చి పంపించి రాసి ఇచ్చి పంపిస్తారు. మరి మీరేమో ఇయ్యొద్దంటారు, మీ చెల్లెలేమో అన్ని ఇచ్చింది. ఒక్క మాట అన్న అడుగుతానా, నిజంగా ఆ ఫామ్ లో తప్పుల తడాక ఉంటే కల్వకుంట్ల కవిత గారు అంత సహృదయంతో అంత ప్రశాంతంగా ఎమ్యూనరేటర్కి సహకరించి ఆ ఫామ్ అంతా తానే, ఎమ్యూనరేటర్లు కూడా రాయలేదు, తానే చదివి రాసింది. అంటే వెనకాల ఏమైనా రాజకీయ కోణం ఉందనుకుంటున్నారా? ఎందుకంటే అటు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి అలాగే మాజీ మంత్రులు కూడా ఇవ్వని పరిస్థితి కులగణనకి వివరాలు. ఏంది అంటే వాళ్ళందరూ కూడా ఎంతో గంతో కల్వకుంట్ల తారక రామారావు గారి బ్లాక్ మెయిల్ భయం, ఆయన చెరలో ఇంకా బతుకుతున్నారు వాళ్ళు. భయంగా బిక్కుబిక్కున అంటే వాళ్ళు మా 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నాను ఆయన విరుచుకుపడుతున్నాడు, కానీ ఆ 38 మంది ఎమ్మెల్యేలు కూడా వీని చేతుల్లో రాబందు చేతుల్లో ఇరుకపోయినట్లు వీళ్ళు ఇరుకపోయారు. కాబట్టి వారు ఇంకా ధైర్యం చేయట్లేదు. కానీ కల్వకుంట్ల కవిత గారు ఏంటంటే ధైర్యం చేసి ఏమైతే అది అయింది. కానీ ఇది మంచి పద్ధతి, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మంచి పని, మనం సహకరించాల్సిన బాధ్యత మన పైన ఉంది అన్నారు, వారు సహకరించారు. అట్లా కాబట్టి ఏంటంటే ప్రజల్ని మోసం చేయడంలో కల్వకుంట్ల కుటుంబం ఎప్పుడు ముందు ఉంటారు.
ఎస్సీ వర్గీకరణ అయితే పూర్తయింది. అటు దాంట్లో 3 విభాగాలు ఏబిసి అదైపోయింది. ఇటు కులగణన కూడా పూర్తి అయిపోయింది. కులగణనలో ఓసీలు ఎంతమంది, అలాగే బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, ముస్లింలు ఎంతమంది అన్ని తెలిసింది. మరి క్రిస్టియన్లు వాళ్ళు ఏం పాపం చేస్తారని వాళ్ళ వివరాలు మరి ప్రభుత్వం వెల్లడించలేదు కులగణనకు సంబంధించి. ఇప్పుడు మనం చేసింది చాలా క్లారిటీగా కుల గణన సర్వే. మనం కులాలు మాత్రమే అడిగినాం. మీ నమ్మకాలు ఏంది, మీ విశ్వాసాలు ఏంది, మీ మతాలు ఏంది, ఇవన్నీ మనం అడగలేదు. ఇవన్నీ మనం అడగనప్పుడు ఏ మ్యూనరేటర్ గానీ లేకపోతే ఇచ్చిన ఫామ్ లో కానీ నీ కులమే అడిగినాం గానీ నీ మతం అడగలేదు, నీ విశ్వాసం అడగలేదు, నువ్వు ఎవరికి మొక్కుతావు, నువ్వు ఎవరికి దండం పెడతావు అని ఏం అడగలేదు, ఎవరు పుట్టినావు అని ఏం అడగలేదు. ఓన్లీ మీ వాట్ ఈస్ యువర్ కాస్ట్ వరకు అడిగినాము, కాస్ట్ వరకు చెప్పారు. ఒకవేళ మీ మతం ఏంది అని అడిగింటే ఇస్తుండనేమో. ఓహో, అక్కడ ఓన్లీ ఎస్సీ బీసీ ఓసీ ఎస్టీ అని మాత్రమే ఉంది కానీ నువ్వు ఏ రిలీజియన్ అని అయితే లేదు ఏది కులగణన పత్రంలో. ఇప్పుడు ఏ మతం కూడా ఎవ్వరికి శాశ్వతం కాదు, ఎవ్వరికి శాశ్వతం కాదు. నేను యేసు ప్రభు నమ్ముతా, నా కొడుకు వెంకటేశ్వర నమ్ముతాడు, నా భార్య ఆంజనేయ స్వామి నమ్ముతుంది. రూల్ ఏం లేదు. ఈ దేశంలో మనం పూజించుకునే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది. ఈ రోజు నేను యేసు ప్రభుని నమ్ముకున్నా కదా అని చెప్పేసి నేను ఇక జీవితాంతం ఈయనే ఉండాలని రూల్ ఏం లేదు. నాకు ఆయన దగ్గర మంచి జరగకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతా. నేను ఈ ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు సార్, నేను ఇల్లు కొనుక్కున్నా అని చెప్పి జీవితం అంతా ఈయనే బతకాలని నాకేం లేదు. ఇంకో ఇల్లు కొనుక్కుంటా, లేదా ఇటు అమ్ముకొని కిరాయికి పోతా, గంతే. నేను తిరుపతికి పోతా, శబరిమలకు పోతా, మక్కా మసీద్కి పోతా, జీసస్ పుట్టిన కాడికి పోతా. పోవద్దని చెప్పడానికి నీకేం హక్కు లేదు. ఇది నా మనసుకు సంబంధించింది. మనసును ఎవరు కంట్రోల్ చేయలేరు. అట్లానే మనసులో ఎవరు కంట్రోల్ చేయలేరు. కానీ మరి అంటే క్రిస్టియన్లే లేరా ఇక రాష్ట్రంలో అనే విధంగా లేరాని ఎవరు చెప్పలేదు. ఉన్నారా లేరని ఎవరు అడగలేదు. ఎవరైనా అడిగింది అంటే వాట్ ఈస్ యువర్ కాస్ట్ అన్నారు. ఎస్సీలు మేము ఎస్సీలం అని చెప్పినారు, బీసీలం మేము బీసీలం అన్నారు, ఓసీలు మేము ఓసీలం అన్నారు, అంతే. ఇక మరి అటు మిగతా రాజకీయ నాయకులు కూడా ఎవరు అడగలేదు. మరి ఈ విషయం మీద ఎందుకు అడగలేదు? ఇప్పుడు వేరే వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు కొంతమంది అతి మేధావులు ఉంటారు, బీజేపీ పార్టీ లాంటి అతి మేధావులు ఉంటారు. అట్లా నువ్వు ముస్లిం అన్నావు కదా, ముస్లిం కూడా మతమే కదా అంటారు. అయితే అన్న, ముస్లిం అనేది మతము వేరే దేశాలల్లో మతం అయినప్పటికీ ముస్లింలలో అనేకమైనటువంటి కులాలు ఉంటాయి. షియాలు అంటారు, కటికోళ్ళు అంటారు, ఖాన్సాప్లు అంటారు, పాషాలు అంటారు, మొహమ్మదీలు అంటారు. ఇట్లా అంటే ఈ యొక్క సున్నీలు అంటారు, ఉపకులాలు. ఇవన్నీ అంటే ముస్లింలో అనేకమైనటువంటి తెగలు, జాతులు, కులాలు అన్ని ఉంటాయి. అందువల్ల నీకు ముస్లింలో హూ ఆర్ యు అని అడుగుతారు మళ్ళా. కానీ క్రిస్టియన్లో నీకు ఆ బాధ లేదు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ పైన నేను కొంత రీసెర్చ్ చేసినప్పుడు నేను నేను ఎక్కడ కూడా బైబిల్లో ఎక్కడ కూడా యువర్ క్రిస్టియన్ ఆర్ నాట్, అంతేగా. నువ్వు క్రిస్టియనా కాదా అయితే ఎస్, లేదంటే నో. మీరు కాస్ట్ మాత్రమే అడిగిరని చెప్పారు కదా. మరి అప్లికేషన్ లో రాసేటప్పుడు ఏదైతే కులగణన అది ఉందో పత్రం, దాంట్లో రాసేటప్పుడు మరి కొంతమంది కన్వర్టెడ్ ఉంటారు ఎస్సీ నుంచి, మరి ఇటు క్రిస్టియన్ కన్వర్ట్ అయితే బీసీ అవుతారు కదా. మరి అప్పుడు వాళ్ళు ఏ విధంగా రాయించుకున్నారు? మరి అట్లాంటప్పుడు బీసీల సంఖ్య పెరగాలి కదా, మరి తగ్గింది ఈసారి బీసీల సంఖ్య అని అంటారు. నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే దెర్ ఈస్ నో దళిత్ క్రిస్టియన్, అప్పర్ క్రిస్టియన్, లోవర్ క్రిస్టియన్, మిడిల్ క్రిస్టియన్, ఇట్లాంటిది ఏం లేదు. యువర్ క్రిస్టియన్ ఆర్ నాన్ క్రిస్టియన్. క్రిస్టియన్ అంటే బీసీ అంతే. ఇంకా బీసీ లేదు, ఎస్సీ లేదు. నువ్వు క్రిస్టియనా కాదు, అంతే. అంతవరకే. అయితే ఈ క్రిస్టియన్ అనేది ఏంది? ఇది ఓన్లీ మతం, ఇది ఓన్లీ నమ్మకం, ఇది ఓన్లీ విశ్వాసం, అంతే. అంతకుమించి ఏం లేదు. అయితే ఈ క్రిస్టియన్లో రెడ్లు క్రిస్టియన్లుగా మారినరు, బ్రాహ్మణులు క్రిస్టియన్లుగా మారిరు, ఎస్సీలు క్రిస్టియన్లుగా మారిరు. అంటే వాళ్ళ నమ్మకాన్ని మార్చుకున్నారు. మార్చుకున్నారు కానీ కులాన్ని మాత్రం మార్చుకోలేదు. ఒక రెడ్డి చర్చికి వచ్చిండు, ఒక బ్రాహ్మణ ఆయన చర్చికి వచ్చిండు, ఒక మాదిగోడు చర్చికి వచ్చిండు, ఒక మాలోడు చర్చికి వచ్చిండు, ఒక కుమ్మరోడు చర్చికి వచ్చిండు, అంతే. వాడు చర్చికి వచ్చినాడు, కూర్చున్నాడు, ప్రార్థన చేసుకుని లేచి వెళ్ళిపోయాడు. ఇక అంతే. అన్నంత మాత్రాన వాడు కుమ్మర పని చేయకుండా పోడు, ఇటు చెప్పులు కుట్టకుండా పోడు, అంటే ఇది చేయకుండా పోడు. వీళ్ళు క్రిస్టియన్ అయినప్పటికీ వాళ్ళది ఏ కాస్టో అదే అంతే ఉంటది. ఇక నీది ఏ కాస్టో అదే కాస్ట్. నీకు పుట్టినప్పుడు నువ్వు ఏ క్యాస్ట్ లో పుడతావో నీ సచ్చినప్పుడు కూడా నిన్ను అదే క్యాస్ట్ అంటారు. నువ్వు పుట్టినప్పుడు మాదిగోళ్ళకి పుట్టినావు అనుకో, నిన్ను తీసుకుపోయి మాదిగోళ్ళ బొందలనే ఊడుస్తారు. నువ్వు రెడ్డి కులంలో పుడితే తీసుకుపోయి రెడ్లు ఊడ్చతోనే ఊడుస్తారు.
బాపనోళ్ళు అయితే బాపనోళ్ళు దాంట్లోనే ఊడుస్తారు. కానీ నీ నమ్మకాలు లేనప్పుడు ఇప్పుడు బ్రాహ్మిన్స్ అయితే కాలుస్తారు, మా నాయనని కాల్చొద్దు, మేము పూడ్చుకుంటాం, మా అమ్మని మేము పూడ్చుకుంటాం అంటే అది నీ ఇష్టం. అది దానికి మేమేం చేయగలిగింది ఏం లేదు. లేదు అని చెప్పి కట్టె పట్టుకొని కూర్చున్నారు అనుకోండి, వారికి ఇష్టం లేకపోయినా కాలుస్తాడు, కానీ ఆ పాపం అంతా నీకే కలుగుతుంది. అందుకే వివరాలు పెట్టలేదు, అందుకని మీకు దొరకలేదు తప్ప క్రిస్టియన్లను ఎక్కడా కూడా వదిలేయాలనో లేకపోతే వాళ్ళ పైన వివక్షనో ఏం లేదు. మీరు ఏం అడిగారు, మీది ఏం కులం అండి అని అడిగారు, మేము ఫలానా. ఇది జస్ట్ కులం బేస్డ్ మీద చేసిన వర్గీకరణ, అది కులగణన. ఒకవేళ మేము గౌండ్లం అండి అన్నప్పుడు మీరు ఏ దేవుడిని మొక్కుతారండి అంటే బహుశా వాళ్ళు చెప్తుండే మేము యేసుప్రభుని మొక్కుతుండే అండి, లేకపోతే మేము ముస్లిం అల్లాని మొక్కుతుండే అని చెప్తుండేనేమో. మీరు అడగలేదు కాబట్టి వాళ్ళు చెప్పలేదు. మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పినట్టు స్థానిక ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని అయితే ప్రకటించారు, చెప్పారు. చెప్పినప్పటికీ కూడా ప్రతిపక్షాలు అయితే చెప్తున్నాయి బీసీలకు ఇంకా అన్యాయం జరిగింది. ఒకప్పుడు ఎక్కువ సంఖ్యలో ఉన్న బీసీలు మొత్తం తగ్గిపోయారు, ఈసారి 46%కి కుదించుకుపోయారు. కారణం ఏంటి? ఒకప్పుడు 51% ఉన్న వాళ్ళు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి దానిపైన ఏమంటారు? అబద్ధం చెప్తున్నారు అన్న వాళ్ళు. 51 కాదు, వాళ్ళ లెక్క ప్రకారం 56 ఉండాలి. ఎందుకు అంటే బీసీలు అంటే తెలుగు సహజంగా తెలుగు బీసీలంతా 46% ఉంటే ముస్లింలో ఉన్నటువంటి బీసీలు 10% ఉండే. సో 46+10 ఎంత? 56 కదా. మరి 51 ఎందుకు అంటున్నావు? ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఇప్పటి లెక్కల ప్రకారం. అంటే వాళ్ళు గతంలో చేసినటువంటి సర్వేలు ఏంది అంటే మీరు ఎవరండి అంటే మేము బీసీలం సార్ అన్నారు, అంతే. మీకు అర్థమైంది కదా. అయినా వాళ్ళు ఆ రోజు బీసీ గణన కూడా చేయలేదు, వాళ్ళు కులగణన చేయలేదు, మీరు ఓన్లీ జనగణన చేసిరు అంతే. అప్పుడు ఇంటింటి సర్వే చేసిరు, ఇంట్లో ఎంతమంది ఉంటారని లెక్కలు కనుక్కున్నారు ఆ రోజు. అయితే వాళ్ళు ఆ రోజు అడిగేటప్పుడు కూడా నువ్వు లెక్కలు అడుక్కుంటా అంటే ఇంటిలో ఇంటింటి సర్వేలా నువ్వు జనాభా లెక్కలు అడిగి నీ ఆధార్ కార్డు చూపెట్టు, నీ పాన్ కార్డు చూపెట్టు అని చెప్పేసి వాళ్ళు ఆ రోజు అడిగినరు. కానీ వాళ్ళు ఏ రోజు జీవో ఇయ్యలేదు దీని గురించి. కానీ మేము జీవో ఇచ్చినాం, జీవో నెంబర్ 18 ఇచ్చినాం, మేము జీవో నెంబర్ 18 ఇచ్చినాము. మేము 122 బై క్యాబినెట్ మేము ఆర్డర్ కాపీ మెమో ఇచ్చినాము. మెమోలో మేము చాలా క్లియర్గా చెప్పినాం, మీ ఇంటికి ఎమ్యూనరేటర్ వస్తాడు, వచ్చినప్పుడు మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు, మీ వివరాలు, మీ కారు ఉంటే కారుకి వివరాలు, మీ ఆస్తుల వివరాలు అన్ని కూడా మేము అడుగుతాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలి, మీరు చూపెట్టాలి ఎమ్యూనరేటర్. కానీ మేము జీవో కాపీ ఇచ్చినాం, అఫీషియల్ ఇచ్చినాం. నువ్వు అట్లా ఇవ్వలేదు. ఇవ్వకుండా నువ్వు వచ్చిన వాళ్ళందరినీ ఆధార్ కార్డు పాన్ కార్డు అడిగి తీసుకున్నావు. నువ్వు ఆ రోజు లేవని గొంతులన్నీ ఈ రోజు లేచినాయి. ఓకే, అది వేరే విషయం మళ్ళా. కానీ 56% ఉన్నటువంటి వారిని మేము ఏం చేసినామంటే విశదీకరించి ఎవరెవరు ఎంతెంత ఉన్నారని చెప్పేసి స్ట్రాటజికల్ గా ఇండివిజువల్ గా చూపించినాం. నువ్వేం చేసినావు అంటే కలగూర కంపలాగా అంతా కలిపి ఒకే దగ్గర వేసినావు, అన్ని కూరగాయలను తెచ్చి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ వేసినావు. మేమేం చేసినాము, వీ హావ్ డన్ మల్టిపుల్ కర్రీస్. అంటే అప్పటికంటే ఇప్పుడే ఎక్కువ ఉన్నారని చెప్తున్నారా? అంతే కదా. మరి ఆ రోజు నువ్వు 51 అని అంటున్నావు, నీ లెక్క ప్రకారం చెప్తే 56 ఉన్నారు. మరి అట్లా అంటే ఇప్పుడు మీరు వాళ్ళ లెక్క ప్రకారమే చెప్తున్నారు. వాళ్ళ లెక్క ప్రకారం చెప్తే 56% అంటే మేము 56%, 5% పెంచి చూపిస్తాం, నువ్వు ఇంకా 5% తగ్గించి చూపిస్తాం. వాళ్ళు ముస్లింలు, ఇటు బీసీలు అంటే ముస్లిం బీసీలు, హిందూ బీసీలు కలిపి చూపించారు. మీరు ముస్లిం బీసీలు, హిందూ బీసీలు కలిపి చూపించారు. మేము అంటే విడదీసి చూపించాం ఎవరెవరు ఎంత ఉన్నారు. ఓకే, గౌడ్స్ ఇంతమంది ఉన్నారు, ముదిరాజ్ ఇంతమంది ఉన్నారు, ముస్లింలో ఉన్న బీసీలు ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు ముస్లింలో కూడా కొంతమంది మంగళ పని చేస్తారు, ముస్లింలో కూడా కొంతమంది రజిక పని చేస్తారు, బట్టలు ఉతికే పని చేస్తారు, ముస్లింలో కొంతమంది అంటే బీసీలకు కళ్ళమ్ముతారు, కట్టుకోల పని చేస్తారు. మారిపోయినాయి, ఏదో ఒకటి పని చేసుకోవడం బతకడం కామన్. అంటే నేనేమంటా అంటే ఈ రోజు గురించి కదా, గతంలో ముస్లింలు అంటే ఇప్పుడు మన కులం ఎట్లా వచ్చిందన్న, ఇప్పుడు మనం చేసే పనిని బట్టే కదా కులం వచ్చి. ఇప్పుడు కూరగొట్టాలందరూ కట్టుకోలేన్నారు, మేకల్ని కోసి కూరగొట్టాలందరూ కట్టుకోలేన్నారు, అందులో ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు. మరి అట్లా అంటే సో ఏందంటే కులం అనేది వాళ్ళు చేసేటటువంటి వృత్తిని బట్టి వచ్చింది. ఈ రోజు ఆ వృత్తి పరంగా ఆ వృత్తి చేసిన వాళ్ళను సమాజంలో అందరూ కూడా సమానత్వం రావాలి అని మేమేం చేస్తామంటే ఏ కర్రీకి అంటే ఏ కూరగాయకి ఆ కూరగాయ ఇండివిజువల్ వెజిటబుల్ కర్రీ చేసి పెట్టినాము. మీరేంటంటే ఆల్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేసి పెట్టారు, అది ఎవరు తినలేదు, అది ఎవరికి కాలేదు. ఇప్పుడు కొంతమంది పొటాటో తింటారు, కొంతమంది పొటాటో తినరు, అట్లా అయిపోయింది మీరు చేసిన కర్రీ. మేము చేసింది ఏంటంటే ఈరోజు మీరు అరవడానికి అరుచుకోవడానికి బాగుంటుంది, ఇది మ్యాక్సిమం ఒక 3 months మీకు కొంత లైవ్లీహుడ్ ఇస్తుంది. కానీ ప్రజలకు ఇది హార్డ్లీ ఒక 60 to 75 days దీని యొక్క
గుడ్ రిజల్ట్స్ అర్థమైపోయినప్పుడు మీకు ఇంకేం పని ఉండదు మళ్ళీ. మరి ఇప్పుడు కొంతమంది అంటే అందరు కాదు, కొంతమంది ఇప్పుడు ముస్లిం బీసీలు హిందూ బీసీలు కలిపి చూపిస్తున్నారు కదా, మీరు అంత కలిపి 56% అన్నారు. ఇది కొంతమంది మరి హిందూ సోదరులకి వాళ్ళని కలిపి ఎందుకు చెప్పడం, ఎవరు సపరేట్ చెప్పచ్చు చెప్తారు. మేము కలిపి చెప్పలేదు, మేము విడదీసే చెప్పినాము. మీకు బీసీలు 46% అని చెప్పినాము, ముస్లింలో ఉన్నటువంటి వాళ్ళు 10% అని చెప్పి, మొత్తం బీసీలు 56% అని చెప్పారు అసెంబ్లీలో. లేదు 46 అనే చెప్పినాం. 46 అని చెప్పి ఎవరిది వాళ్ళు విడదీసి చెప్పినాము. ఈ 46 లో కూడా ఎవరెవరు ఎంత అన్నది మళ్ళీ దాన్ని కూడా ఇన్ డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చినాం మేము. మేము ఎక్కడ కూడా దేన్ని మిక్సప్ చేయలేదు. ఏ కాస్ట్ ఎంత ఉన్నారు అనేది ఆ సెన్సెస్ ని వివరంగా ఇచ్చినాం మేము. ఏడ కూడా మేము మిక్స్డ్ అప్ చేసి ఒకరికి వచ్చే అవకాశాన్ని ఇంకోరు దోచుకపోవడానికి అవకాశం ఇవ్వలేదు. ఎవరిది వాళ్ళకు సపరేట్ చేసినాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసమే, ఓట్ల కోసమే కులగణన, వర్గీకరణ ఇవన్నీ పూర్తి చేసింది త్వరితగతిన అని బయట టాక్ వస్తుంది. ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తుంది. ఆ ప్రతిపక్షం మనకి నెత్తి ఉండదు, మెడకాయ మీద తలకాయ లేనివాడే ఆ మాట మాట్లాడతాడు. ఈ రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభలో కల్వకుంట్ల తారక రామారావు గారు లేచి బాధ్యత గల మంత్రిగా పెళ్లి చేసుకుంటే 9 నెలల పిల్లలు ఉడతారో లేదో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని అహంకారంగా మాట్లాడుతున్న రోజే లేదు, ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన నాడు ఈ దేశంలో ఎప్పుడు జరగనటువంటి కులగణన చేసి ప్రజలకు మంచి సుభిక్షమైనటువంటి సుపరిపాలన అందించడానికి మేము బాటలు వేస్తామని చెప్పి ఎన్నికలకు పోకముందే మా 6 గ్యారెంటీలు కాకుండా గ్యారెంటీ ఇచ్చినాం మేము. కాబట్టి మేము ఏ ఎన్నికల కోసమో లేకపోతే రాజకీయ స్వప్రయోజనాల కోసమో సెంటిమెంట్ల కోసమో ప్రజల మనోభావాల మీద మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయదు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ మేము ఈ కులగణన సర్వే చేసినాం. ఒక కాంగ్రెస్ కార్యకర్త చెప్పండి, దేశంలో ఏ రాష్ట్రము పూర్తి చేయని విధంగా మీరు కులగణన వర్గీకరణ కంప్లీట్ చేశారు, ఎలా అనిపిస్తుంది? సో వీఆర్ వెరీ ప్రౌడ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా. కాంగ్రెస్ పార్టీలో అంటే మా 4 fathers, మా ఫాదర్, మా గ్రాండ్ ఫాదర్, మా ఫ్యామిలీ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ సింపథైజర్లుగా ఉండడము. ఆ ఫ్యామిలీలో నేను పుట్టి నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక ఎన్ఎస్యుఐ కార్యకర్త నుంచి ఈరోజు ఈ స్థాయి వరకు రావడం, ఇన్ని వివిధ స్థానాల్లో పనిచేయడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. ఈ దేశంలో ఉండడం ఎంత అదృష్టమో, కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం కూడా మా జన్మకు అంత హ్యాపీ. ఎందుకంటే ఏ రాష్ట్రం చేయనటువంటి, ఏ పార్టీ చేయనటువంటి, ఎవ్వరు కనీసం సాహసం ఆలోచన కూడా చేయనటువంటి ఇంత గొప్ప విషయాన్ని, ఇంత కాంప్లికేటెడ్ విషయాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి క్యాబినెట్లో సబ్ క్యాబినెట్ హెడ్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంత పెద్ద బాధ్యతను, పొన్నం ప్రభాకర్ లాంటి ఇంత పెద్ద నాయకులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద బాధ్యతను మేము భవిష్యత్ తరాలకు అందించడం అనేది, అందులో ఈ తరం రాజకీయాల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములం అవడం ఒక రకంగా మా జన్మకు లైఫ్ టైం అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. ఓకే, మీ పార్టీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ మొత్తం అంటే అసలు మిగతా పార్టీలు చూసుకుంటే బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా వాళ్ళ అధిష్టానం మేరకు మాట్లాడతారు కింది స్థాయి నాయకులు ఎవరైనా. మరి మీ పార్టీలో అయితే విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నట్టు మీకు అనిపించట్లేదా? ఇప్పుడు మీరు గతంలో అంటే సరే విల్ బి కొంత ఓపెన్ గా చెప్తాను నేను, ఎందుకంటే తప్పని కూడా ఒప్పుకోవాలి కదా. గతంలో వి హనుమంతరావు లాంటి వాళ్ళు, లేదంటే జగన్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకెవరైనా అసమ్మతి ఉన్న వాళ్ళు, వాళ్ళ బాధ వాళ్ళకి ఏమన్నా కావాలి అంటే వచ్చి సరాసరి మీడియా ముందు మాట్లాడేవాళ్ళు, విప్పేవాళ్ళు. మీరు కొన్ని రోజులుగా చూస్తున్నారు, ఎవరైనా పార్టీకి సంబంధించిన విషయాలను మీడియా వేదికల పైన మాట్లాడే వాళ్ళని ఎవరైనా చూసినారా మీరు? ఎక్కడ కూడా. అట్లా అని చెప్పేసి పార్టీలో అందరూ ఏమైనా నియంత కిందకు వచ్చేసినారు, ఎవరికి స్వేచ్ఛ లేకుండా ఉంది అని అనుకుంటున్నారా? లేదు, అది కూడా లేదు అనిపిస్తుంది. పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా రాష్ట్రాన్ని, పార్టీని ఒక మంచి జోడెద్దుల గుర్రంలాగా ఒక మంచి పరిపాలన వైపు రాష్ట్రాన్ని సమన్వయం చేసుకుంటూ, అంటే రాష్ట్ర పార్టీని, కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలంటే పొద్దున అపాయింట్మెంట్ 10 గంటలకు అడిగితే నీకు సాయంత్రం వరకు అన్న వస్తుంది, లేదంటే రేపు పొద్దున 10 గంటలకల్లా నీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. వారి దగ్గరికి వెళ్ళొచ్చు,
హ్యాపీగా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ముఖ్యమంత్రి గారికి చెప్పొచ్చు, నీ పని అవుతుంది. అట్లాగే నీకు పార్టీలు ఏమైనా ఉంది అనుకోండి, ఇమ్మీడియట్గా పిసిసి మహేష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు. వారు ఎప్పుడు గాంధీ భవన్లో అవైలబుల్ ఉంటున్నారు రౌండ్ ది క్లాక్. అట్లా అని చెప్పేసి మళ్ళీ రౌండ్ ది క్లాక్ అన్నాం అని చెప్పేసి అర్ధరాత్రి 3 గంటలకు 4 గంటలకు ఉంటారా అని కుహానా మేధావులు అడిగితే దానికి మేమేం చేయలేం. వర్కింగ్ అవర్స్. మీ పార్టీ మంత్రులు కూడా వస్తున్నారు కదా గాంధీ భవన్ కి, అదే వారానికి ఒకరు ఏమో. వారానికి ఒక మంత్రి వస్తున్నారు. పిసిసి అధ్యక్షుల వారు రౌండ్ ది క్లాక్ వర్కింగ్ అవర్స్ లో గాంధీ భవన్ అవైలబుల్ గా ఉంటున్నారు. నాన్ వర్కింగ్ అవర్స్ లో ఐదర్ వాళ్ళ హోమ్ లో గానీ, అంటే రెసిడెంట్ లో గానీ, అఫీషియల్ రెసిడెంట్ లో గానీ ఎక్కడో చోట అవైలబుల్ ఉంటుంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు విషయానికి వద్దాం. అంటే తీన్మార్ మల్లన్న స్టేజ్ల పైన చేసే వ్యాఖ్యలు మీ పార్టీకి ఏమన్నా సమస్యలు తెచ్చే విధంగా ఉన్నాయా? అసలు ఏంటి మల్లన్న విధానం మీకు ఎలా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి? ఇప్పుడు మల్లన్న విషయము, వారిపైన ఏం చర్యలు తీసుకుంటారు, ఏం చేస్తారు అనేది పార్టీ అంతర్గత విషయము. దానికే పార్టీ నాయకత్వం దానిపైన చర్యలు తీసుకుంటది. అయితే వారు మాట్లాడిన వేదిక కాంగ్రెస్ పార్టీ వేదిక కాదు. వారి మెడలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు. కానీ మీ పార్టీలో రెడ్డిలు చాలా మంది ఉన్నారు కదా, సాక్షాత్తు ముఖ్యమంత్రి రెడ్డి కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఎవరో ఒక అనామకుడు మాట్లాడిన మాటను పట్టుకొని అన్నమ్మకుడు అంటున్నారు ఆయన. మీరు అన్న మాట గురించి, ఆయన అన్న మాట గురించి మీరు అంటున్నారు కదా, ఆ మాటను పట్టుకొని రెడ్లందరిని అన్నాడు అన్నదే కదా మీ ప్రశ్న. అయితే నేనేమంటున్నా, ఎవరో అనామకుడు ఆయన యూట్యూబ్ లో వార్త అవుతుంటానో లేకపోతే లైవ్ కామెంట్ ఎవడో అనామకుడు, వాడికి తాడలేదు బొంగరం లేదు, వాడు ఎవడో వానికి తెలియదు. నిజంగా కొంత ఎడ్యుకేటెడ్ లేకపోతే కొంత విలువలు కొంత నాలెడ్జ్ ఉన్నోడు ఎవడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భాష వాడాడు. వాడిన పబ్లిక్ డొమైన్ లో అట్లాంటి మాటలు వాడాడు. వానికి ఏమైనా కొంత ఇంతో కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే ఇంగిత జ్ఞానం ఉంటే ఆ భాష వాడు పెట్టినోడు. సరే, పెట్టినాడంటే వానికి తాడలేదు బొంగరం లేనోడు వాడెవడో వచ్చి యూట్యూబ్ లో కామెంట్ పెట్టుకున్నాడు. ఆ కామెంట్ ని పట్టుకొని నువ్వు అంత పెద్ద వేదిక పైన యు ఆర్ బీయింగ్ అన్ ఎమ్మెల్సీ అండ్ యు ఆర్ మోస్ట్ రెస్పెక్టెడ్, నువ్వే ఆడ ఒక పెద్ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్నటువంటి వేదిక పైన ఆ కామెంట్ ని పట్టుకొని నువ్వు హైలైట్ చేసినావంటే, ఇక్కడ ఒక అంటే పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా, ఆ కామెంట్ పెట్టారా, పెట్టించావా? ఇది మీరు అడుగుతున్నారు. ఇది నా పర్సనల్ డౌట్, ఇది అంతే. దీనికి పార్టీకి ఏం సంబంధం లేదు. పెట్టారా, నువ్వు పెట్టించావా? అంటే మళ్ళా అందరిని రెచ్చగొడుతున్నారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఆయన ఉండి ఆ వర్డ్ ని పట్టుకొని వాడన్న వర్డ్ ని వానికి నువ్వు అప్పచెప్పినావు కదా. నేను అడుగుతున్నా, తొలినాళ్ళల్లో గోడల మీద పేపర్లు అతికిచ్చి నువ్వు వార్తలు చదువుతున్న రోజుల్లో ఫోన్ లో కెమెరా ఆన్ చేసి చిరిగిపోయిన టీషర్ట్లు వేసుకొని, గుండిల్ లేని టీషర్ట్లు వేసుకొని, అన్నా మీరు చాయ్ తాగిన పైసలు 10 రూపాయలు కింద నా ఫోన్ పే నెంబర్ ఉంటుంది, గూగుల్ పే నెంబర్ ఉంటుంది, దానికి పంపించి సాయం చేయండి అన్నా, పుణ్యం కట్టుకోండి అన్నా అని మాట్లాడినావు కదా. మరి ఆ రోజు ఎడిపోయింది ఆత్మాభిమానం? అమ్ముకునేది ఉండే అన్న, నీ కిడ్నీలు అమ్ముకునేది ఉండే, నీ రక్తం అమ్ముకునేది ఉండే. ఈ రోజు వచ్చి మీ ఓట్లు మాకు అవసరం లేదు, మేము చూసుకుంటాం. నీ ఇష్టానికి నడవదు ఇట్లా. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగము. ఎస్సీలు వేస్తారు, బీసీలు వేస్తారు, రెడ్లు వేస్తారు, వెలుమలు వేస్తారు, అందరు ఓట్లు వేస్తారు. నీ హక్కేందో నువ్వు అడుగు అంతే. ట్రిగ్గర్ చేయొద్దు, రెచ్చగొట్టొద్దు, మనోభావాలపైన ఆడుకోవద్దు. ఒకటేసారి ఇద్దరు 2 వర్గాలు రెచ్చగొట్టిండా, ఇటు బీసీ వర్గాన్ని ఇటు బీసీలను రెడ్లను అందరిని కూడా రెచ్చగొట్టి ఆయన చలిమంట కాచుకోవాలనుకుంటే అది కాదు. నీకు అట్లాంటిది ఏమన్నా ఉద్దేశం ఉంటే కాంగ్రెస్ పార్టీ వల్ల సంక్రమించినటువంటి ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి పోను, మాకేం అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నువ్వు ఎమ్మెల్సీ అయినావు, కానీ నువ్వు ఎమ్మెల్సీ అవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి నువ్వు కారణం కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం బట్టి విక్రమార్క గారు చేసినటువంటి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు చేసినటువంటి పాదయాత్రలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పొంగులేటి శ్రీనివాస్ అన్న ఖమ్మంలో నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అహర్నిశలు, నిద్రాహారాలు, భార్య బిడ్డల్ని అన్ని వదిలేసి తమ జీవితాలని, తమ ప్రాణాలని, తమ దేహాలని అన్నిటికి కూడా గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ అన్న పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత తమ ప్రాణాత్మ దేహంని రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి, గాంధీ భవన్ కి దానం ఇచ్చేస్తే
వాళ్ళ రక్తమాంసాలు కరిగించి చేసిన పోరాటం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు ఎర్రటి ఎండలో రేవంత్ రెడ్డి గారు తనతో పాటు కాంగ్రెస్ పార్టీ సైన్యం అంతా నడవడం వల్ల రైతులు కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా వచ్చినారు. పసుపు కోసం నిజామాబాద్ లో రేవంత్ రెడ్డి గారితో పాటు నిరాహార దీక్ష చేయడం వల్ల పసుపు రైతులు మాకు అండగా నిలబడ్డారు. మూడ్చింతలపల్లిలో 3 రోజులు నిరాహార దీక్ష చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గజ్వేల్ లాంటి ప్రాంతంలో 1,00,000 మందితోని వస్తా అని చెప్పి 1,75,000 పైచిలకు మందితోని కేసీఆర్ నడి గడ్డ మీద నిలబడి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారిని తీసుకొచ్చి అక్కడ నిలబడి రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము జంగు సైరను ఊదడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎంతమంది పోలీసులు అడ్డం నిలబడ్డా శ్రీకాంతాచారి మెడల పూల దండ గురి చూసి విసిరిన కాంగ్రెస్ పార్టీ యొక్క గురి వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ నీ వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. అంటే మళ్ళీ అట్లనే బిహేవ్ చేస్తుండా, తన వల్లనే కాంగ్రెస్ పార్టీ ఆయన అధికారం అనుకుంటుండేమో, కానీ అది ఆయన వల్ల కాదు. కాంగ్రెస్ పార్టీని గతంలో ఆయన గాడిదగా సంబోధించినప్పటికీ కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆయనకే అవకాశం కల్పించింది అంటే, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యమకారుణ్ణి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా గుర్తించే ప్రయత్నంలో భాగంగా అందశ్రీ గారిని గుర్తించింది, గోరెంటి వెంకన్న గారిని గుర్తించింది, గద్దరన్నని గుర్తించింది. అట్లా అనేక మందిని వెళ్తున్న ప్రయాణంలో నీ పాత్ర కూడా పోగంత పాత్ర నీది కూడా ఉంది అని మేము నమ్మినాం. ఎందుకంటే అనేకమైనటువంటి జర్నలిస్టులు, అనేకమైనటువంటి టీవీ ఛానళ్లు, అనేకమైనటువంటి వార్తా పత్రికలు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత కోసం వాళ్ళు వార్త రాస్తున్న నేపథ్యంలో చింతపండు నవీన్ గా ఉన్నటువంటి మీరు తీన్మార్ మల్లన్న వేషం కట్టి V6 లో పనిచేసేటప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత ఏంటి, దానికి అడ్డుపడుతున్నటువంటి ముఖ్యమంత్రి యొక్క వైవిధ్యాన్ని లేకపోతే వాటి యొక్క గుణగణాలన్నిటిని కూడా సిగ్గులేని ముఖ్యమంత్రి, నీతి లేని ముఖ్యమంత్రి అని చెప్పి ఆ యొక్క పదాలన్నిటిని కూడా ప్రజలకు చాలా సరళమైన విధానంలో మీకున్నటువంటి అనుభవంతో మీరు ప్రజలకు తెలంగాణ యొక్క భావాలను తీసుకెళ్లడంలో మీ పాత్ర పోగంత ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గుర్తించి 2014 తర్వాత మీకు ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం మీకు అవకాశం కల్పించినాం. కానీ ఆ రోజు దురదృష్టవశాత్తు మీరు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మీరేం కాంగ్రెస్ పార్టీతో నిలబడలేదు. ఓడిపోయిన తర్వాత మీరేం కాంగ్రెస్ పార్టీలో ఉండలేదు. ఓడిపోయిన తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా గాంధీ భవన్ వైపు చూడకపోగా మీరు వార్తలు చదివేటప్పుడు కాంగ్రెస్ పార్టీని నానా మాటలు అన్నారు, నాయకుల్ని నానా మాటలు తిట్టిండ్రు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మీకు ఎందుకు అవకాశం ఇచ్చింది? అనేకమైనటువంటి జర్నలిస్టులకు, అనేకమైనటువంటి విద్యార్థులకు, ఉద్యమకారులకు రాని అవకాశం మీకు ఎందుకు ఇచ్చింది అంటే, బీసీల పైన జర్నలిస్ట్గా బీసీల పైన మీకు ఇంతో కొంత అవగాహన ఉంది, పట్టభద్రుల పైన మీకు కొంత అవగాహన ఉంది. కాబట్టి పెద్దల సభలో మేధావి వర్గంకి చెందినటువంటి వాడివని నేను నమ్మి నీకు అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అంటే పట్టభద్రుల పక్షాన, బీసీల పక్షాన నీ బాణిని వినిపించి వారి అభ్యున్నతికి నువ్వు కారణమవుతావని చెప్పి, వారికి మంచి చేస్తావని నమ్మి నిన్ను కాంగ్రెస్ పార్టీ నీకు అవకాశం కల్పించింది. కానీ ఈ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా నువ్వు చెలామణి అవుతూ బయటకు పోయి నీ ఇష్టం వచ్చినట్టు అన్పార్లమెంటరీ భాషను వాడుతానంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. ఓకే, కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి ఎమ్మెల్యేలు వారందరూ నువ్వు ఎమ్మెల్సీగా, అంటే మల్లన్నను ఉద్దేశించి, నువ్వు ఎమ్మెల్సీగా గెలవడానికి రెడ్డిలు కూడా చాలా కష్టపడ్డారు నీకోసం అని చెప్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే మల్లన్న ఎమ్మెల్సీ గెలవడానికి వెనకాల రెడ్డిల పాత్ర కూడా ఉందా? 100% ఉంది సార్. రెడ్డిలు మాత్రమే ఉన్నారు అంటే అహంకారం అవుతుంది. రెడ్డిలు కూడా ఉన్నారు, ఎస్సీలు కూడా ఉన్నారు, ఎస్టీలు కూడా ఉన్నారు, బీసీలు కూడా ఉన్నారు. అందరూ కలిస్తేనే నువ్వు ఎమ్మెల్సీ అయినావు, అందరూ ఓటు వేస్తేనే ఎమ్మెల్సీ అయినావు. నువ్వు బీసీ అయినంత మాత్రం బీసీలు మొత్తం నీకే ఓటేస్తారని ఏం లేదు. అట్లాంటి నీ పైన పోటీ చేసినటువంటి రాకేష్ రెడ్డి గారు ఓడిపోయారు. రెడ్లందరూ రాకేష్ రెడ్డికి ఏం ఓటేయలేదు. ఆ రోజు నీకు కూడా ఓటేసిరు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నావని చెప్పి, ప్రభుత్వంలో ఉన్నావని చెప్పి, తమ యొక్క గొంతికగా నువ్వు అక్కడ ప్రజాప్రతినిధిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉంటావని చెప్పి వాళ్ళు నిన్ను నమ్మి నీకు ఓటేసిర్రు. అట్లా అంటే నువ్వు బీసీ ఓట్లతో గెలిచినాను అంటున్నావు కదా, మరి ఎందుకు ఇంతకు ముందు ఓడిపోయినావు? ఆ రోజే లేదా బీసీలు నీకు?
బీసీల ఓట్లు ఉంటే చాలు నేను మొత్తం అధికారాన్ని మొత్తం నా గుప్పెట్లో పెట్టుకుంటాను అనుకుంటున్నావు కదా, మరి అట్లాంటప్పుడు ఎందుకో పోయినా ఎందుకు ఓడిపోయినావు నువ్వు? కాబట్టి నీ గెలుపులో బీసీల పాత్ర అధికమై ఉండొచ్చు, నీ గెలుపులో బీసీల పాత్ర సింహభాగం అయి ఉండొచ్చు, కానీ నీ గెలుపులో బీసీల పాత్రతో పాటు రెడ్డిలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల పాత్ర కూడా ఉంది. అంటే ఈ విషయం మళ్ళీ మర్చిపోయిన అనుకుంటున్నారా? ఇప్పుడు మనకేందంటే అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కినాయి అంటారు, ఆయనకు వెనక్కు కూడా పోయినట్టున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసేవాడు ఎవరైనా సరే మాకు లెక్కలోకి రాడు. ఎందుకంటే 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు మా దేహాలు ఎన్ని గాయాలు తిన్నాయో మాకు తెలుసు. మేము కష్టపడి పోరాడి ఒంటిపైన పసుపు ఉంది, పెళ్లి అయింది, పెళ్ళయి 3 రోజులు అయింది, ఒంటిపైన పసుపు ఉంది బయటికి రావద్దు సార్ అని కాళ్ళ వేళ బ్రతిమలాడితే కూడా మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిందే, ప్రివెంటివ్ అరెస్ట్లని 4:30-3:30 గంటలకు ఎత్తకపోయిన రోజులు మాకు ఇప్పటికీ గుర్తున్నాయి. కాబట్టి ఇటువంటి రోజుల్లో నుంచి మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకున్న ఈ పార్టీని మీరు అబాసపాలు చేస్తామంటే ముఖ్యమంత్రి గారు సహృదయంతో మిమ్మల్ని ఒకసారి కాకపోయినా ఒకసారైనా పిసిసి అధ్యక్షుడు క్షమిస్తారేమో గానీ కార్యకర్తలుగా మేము ఒప్పుకోము. బార్డర్ దాటేసిందంటారా? 100%. మీ భాషా ప్రయోగం మంచిది కాదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీసీల పాత్ర సింహభాగం అని ఒప్పుకుంటాం, కానీ ఆ సింహభాగంతో పాటు అంతే ఈక్వల్ షేర్ అదే సింహభాగం ఎస్సీలకు ఉంది, అదే సింహభాగం రెడ్లకు ఉంది, అదే సింహభాగం ఎస్టీలకు ఉంది, అదే సింహభాగం ముస్లింలకు కూడా ఉంది. అందరికీ సమానంగా మా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆ పార్టీని అందరూ కలిసి ఆ జెండాను పైకి లేపితేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబడింది. ఒకరి చేయి పైన పట్టుకుని ఉండొచ్చు, ఒకరి చేయి కింద పట్టుకుని ఉండొచ్చు, కానీ పట్టుకున్నది ఒకటే కర్ర కాంగ్రెస్. చివరిగా మల్లన్నకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఒక ఈ విధంగా ఇదే విధానం కొనసాగిస్తే, ఇదే భాష ప్రయోగం వాడితే మీరు ఒక కార్యకర్త ఏం చెప్పాలనుకుంటున్నారు? తీన్మార్ మల్లన్న గారి పైన విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, వారంటే అపారమైనటువంటి గౌరవంతో మీకు బీసీలకు న్యాయం చేయాలి అనుకుంటే మీరు పార్టీలో ఉన్నటువంటి అందరితో మాట్లాడి మా దగ్గర బీసీ సెల్ ఉంటుంది, బీసీ సెల్ ని బలోపేతం చేయండి. మీరు మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి బీసీ నాయకులు 10 సంవత్సరాలు డొక్కలు ఎండుకపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పటికి కూడా ఇంకా పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొని కూడగట్టుకొని వెళ్ళండి, పిసిసి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి వారితో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకు పార్టీలో పదవులు ఇప్పించండి. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి, దరఖాస్తులు పట్టుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారికి బీసీలకు అనేకమైనటువంటి పదవులు ఇవ్వడానికి వారి దగ్గర వారిని కన్విన్స్ చేయండి, వారి దగ్గర మీ వాణిని వినిపించండి, కాదన్నది ఏం లేదు. కానీ మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నానన్న కాంగ్రెస్ పార్టీ ముసుకేసుకొని ప్రజావేదికల పైన అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడుతూ అనవసరంగా యువతను, సామాజిక వర్గాలను రెచ్చగొట్టి మంటేసుకొని కల్వకుంట్ల చంద్రశేఖరరావు లాగా ఈ సెంటిమెంట్స్ పైన నేను చలిమంటేసుకొని చలిగాపుకొని ఒకరి శవాల మీద నేను రేపొద్దున కుర్చీ వేసుకొని కూర్చోవాలి అనుకునే దుశ్చాలోచన చేస్తే మట్టుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము సహకరించము, సహించము. చివరి ప్రశ్న, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? అంటే రేవంత్ రెడ్డి మీద కోపంతో రావట్లేదా, ప్రజల మీద కోపంతో రావట్లేదా, లేకపోతే అసలు ఏంటి, ఎందుకు రావట్లేదు అని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఆయనకు రేవంత్ రెడ్డి గారి పైన కోపం ఉందనుకోనండి, కొడంగల్ పోమ్మనండి, లేకపోతే కొండారెడ్డిపల్లి పోమ్మనండి, కుస్తీలు పట్టుకొని తెలుసుకోమని చెప్పండి. మాకు వచ్చింది ఏం లేదు, పోయింది ఏం లేదు. సరే, వ్యక్తిగతంగా మాకు రేవంత్ అన్న అంటే అభిమానం, మాకు ఇష్టము, మా పాలమూరోడు కాబట్టి నువ్వు వచ్చినప్పుడు మేము కూడా గుర్తులు పట్టుకొని మా సత్తా ఏందో మీకు చూపిస్తాం. లేదు మీ దగ్గరికి రమ్మంటే మమ్మల్ని అన్న చెప్పండి, మేమన్నా పట్టుకొని వస్తాం, మీ తడాకేందో మాకన్నా చూపెట్టండి. కానీ రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపంతో రాష్ట్రాన్ని బలియొద్దన్నది మాత్రం విజ్ఞప్తి. ఎందుకంటే నీకు నచ్చినా నచ్చకపోయినా ఆడ కూర్చున్నది ముఖ్యమంత్రి, నువ్వు లీడర్ ఆఫ్ అపోజిషన్, ఇది శాసనసభకి ఎప్పుడు ఒక అర్థం ఉంటుంది. స్పీకర్, లీడర్ ఆఫ్ ది హౌస్, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉన్నప్పుడే అది సభ అవుతుంది, దానికి ఒక అర్థం చందం ఉంటుంది. నువ్వు ఎవరైనా అయ్యుండొచ్చు, నువ్వు అపర మేధావి అయి ఉండొచ్చు, నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నా పెద్ద గొప్ప మేధావి అయి ఉండొచ్చు, కానీ నువ్వు మాట్లాడితే చెల్లదు. అంటిల్ అన్లెస్ నీ మెడల లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే ట్యాగ్ వేసేంత వరకు, లేదా నువ్వు లీడర్ ఆఫ్ ది హౌస్ అనే ట్యాగ్ వేసేంత వరకు
నీ మాటకు విలువ లేదు, అది చిత్తు కాగితంతో సమానం. కాబట్టి ఎన్ని స్టాంపులు వేసినా ఎన్ని సంతకాలు పెట్టినా నీ మెడల ఆ పదవి లేనప్పుడు నువ్వు వేస్ట్. కాబట్టి కల్వకుంట్ల తారక రామారావుని, హరీష్ రావుని, ఆయనను, ఈయనను, వాళ్ళను, వీళ్ళను ఎదుర్కోండి బీఆర్ఎస్ నాయకులు ఏదో ప్రగల్భాలు పలుకుతున్నారు. వారు ఒక్క రేవంత్ అన్నను ఎదుర్కోనికే మీ ఇంట్లోకి వెళ్ళి అంతమంది వస్తున్నారు సార్. ఒక్క రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోనికే ఒక ఆయన ఉండే బాల్కసుమన్ అని, నేనేదో మొత్తం భూమికి ఆకాశానికి నేను నడుస్తే కొండ నాకు ఆంతదని చెప్పి రేవంత్ రెడ్డి గారిని పొట్టోడా గింత ఉంటావు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ఆయన నడుస్తే కొండ కాంతదని తల అన్నట్టు. ఏడగోండి ఈరోజు ఎవరికి తెలియదు. కాబట్టి అంటే మాట్లాడకుండా వేసిరా ఏమన్నా మీరు? అంటే బాల్కసుమన్ కూడా ఇక్కడ బయటకు వచ్చి మాట్లాడట్లేదు ఈ మధ్య, కారణం ఏంటి? కల్వకుంట్ల కుటుంబాన్ని నమ్ముకుంటే బాల్కసుమన్ ఇస్ లైవ్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నా. ఎందుకంటే చెన్నూరులోనే సాక్షాత్తు చెన్నూరులో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు వెళ్ళి నాకు రాముడు ఎంతనో తారక రామ ఎట్లనో నాకు బాల్కసుమన్ కూడా అంతే, అట్లాంటోడే నాకు కూడా నా బల్ల మీద భోజనం చేసే బాల్కసుమన్ని మంచిగా చూసుకుంటా అన్నాడు. మరి నీ కొడుకునేమో మంత్రిని చేస్తేవి, మరి దళితుడైన బాల్కసుమన్ ఏం చేయకపోతేవి? నీ కొడుకేమో సిరిసిల్ల గెలిసే మరి ఇక్కడ చెన్నూరులోనేమో ఓడిపాయే. అంటే నీ కొడుకేమో కావాల్సిన నిధులు ఇచ్చినావు నువ్వు, కానీ దళితుడైన బాల్కసుమన్కు మాత్రం నువ్వు నిధులు ఇవ్వలేదు. బాల్కసుమన్ ఎంతసేపు ఉన్నా నీ కాళ్ళు వంగినప్పుడు ఆయన ఈపుల మీద కొట్టనికనే సరిపోయింది నీకు సమయం అంతా 10 ఏళ్ళు తప్ప ఏ రోజు కూడా బాల్కసుమన్ను పిలిచి నువ్వు ఏ రోజు మంచి చేయలేదు. కాబట్టి కల్వకుంట్ల కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈరోజు రాజకీయాలు ఉన్న వాళ్లకు. బాల్కసుమన్ లైవ్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎక్కడా లేడు. వాళ్ళ అండను వాళ్ళ దండను చూసుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు, అధికారం శాశ్వతం అనుకున్నాడు. కానీ ఈరోజు ప్రజలు తిరగబడలేదు. ప్రజాస్వామ్య దేశం, ప్రజలు అన్ని నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. మనం చేసే ప్రక్రియలు, కార్యక్రమాలు, మాట్లాడే భాష అన్ని కూడా. కాబట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి విషయం కూడా ఏంది అంటే, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వస్తే ఆయన చేసినటువంటి 9 సంవత్సరాల పరిపాలనలో భాగంగా ఆయన చేసినటువంటి 7.5 లక్షల కోట్ల అప్పుల విషయంలో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించి ఈ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా బిగులు బడ్జెట్తో ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని కాళేశ్వరం గురించో లేకపోతే ఇతరత్ర ప్రాజెక్టుల గురించి దానిపైన వివరణ అడిగితే లేచి సమాధానం చెప్పలేని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రోజు ఫామ్ హౌస్ లో దాక్కున్నాడు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు లాంటి నిజాయితీ పరుణ్ణి, ఆ ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేసేటువంటి నిజమైన నాయకుణ్ణి ఎదుర్కోవడానికి ఆయనకు ధైర్యం లేదు. బహుశా ఆయన నాకు తెలిసి ఈ 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా శాసనసభకు వస్తాడని నేను అనుకుంటలేను. మరి త్వరలో ఆయన సొంత నియోజకవర్గం గజ్వెల్లో 5 లక్షల మంది ప్రజలతోటి ఒక భారీ బహిరంగ సభ పెట్టి కాంగ్రెస్ ని నిలదీస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్తున్న పరిస్థితి. సార్ ఇప్పుడు మేమేం మమ్మల్ని నిలదీయొద్దు, మమ్మల్ని కూసబెట్టొద్దు, మాకు రోజు స్నానం చేపియండి అని మేమేం అడుగుతలేము. నిన్ను నిలదీయనికనే సభకు రమ్మంటున్నాము. ఆడేడనో గజ్వెల్లో కూర్చొని వేదిక పైన ఎందుకు మాట్లాడుతావు? ఒక్కరిని ఎందుకు మాట్లాడతావు? నీకు సమాధానం చెప్పాలి కదా. సరే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక చేయి కొడితే ఏం కాదు, 2 చేతులు కొడితే సప్పుడు వస్తుంది. నువ్వు ఆ వేదిక మీద మాట్లాడతావు, వెళ్ళిపోతావు. మరి నీకు సమాధానం ఓడి చెప్పాలి. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళిపోతే మరి ప్రజలకు అనుమానాలు ఉంటాయి కదా, అనుమానాలు నివృత్తి ఎట్లా చేయాలి? అదే నువ్వు సభకు వస్తే నువ్వే అడుగు ప్రశ్న. సరే మేమేం అడగం నిన్ను, నువ్వే అడుగు ప్రశ్న. నీ 9.5 సరే నువ్వు ఒక కండిషన్ మీద రా, నా 9 సంవత్సరాల పరిపాలన గురించి మీరు ఏం మాట్లాడొద్దు, మీ 1.5 సంవత్సరం పరిపాలన గురించి నేను ప్రశ్నలు అడుగుతా, మీరు సమాధానం చెప్పండి అని ఈ కండిషన్ మీదనైనా సరే సభకు రా. మరి అట్లనే రమ్మంటున్నాం కదా. నువ్వు సభకు రావు, నీకు సభకు రానికే మాత్రం కాళ్ళను వస్తుంది, పన్నును వస్తుంది, ఎంకను వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ సభలు పెట్టేటప్పుడు మాత్రం ఏం రాదా? అంటే నీకు సభలోకి వచ్చి ఈ పెద్ద పులిని ఈ నల్లమల అడవిలోకి వచ్చినటువంటి ఈ ప్రజాస్వామ్యయుతమైనటువంటి ధైర్యం ఉన్నటువంటి రేవంత్ అన్నను చూసి తట్టుకోలేనటువంటి చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రంలో శాసనసభకు రావడానికి 2 విషయాలు చెప్తా. ఒకటి, రేవంత్ అన్న అంటే కేసీఆర్ గారికి భయం. ఎగ్జాంపుల్ చెప్తా. ఆయన 100 మీటింగ్లు మాట్లాడిండు కదా, మీరు ఒక్కసారి రికార్డులు చూడండి. ఎంతో మంది పేర్లు, అనామకుల పేర్లు కూడా తీసుకొని మాట్లాడతాడు. కానీ రేవంత్ అన్న పేరు మాత్రం తీయడు. ఆయనకు భయం ఆ పేరంటే. ఆ పేరంటే భయం ఆయనకు. ఆ నోట్లో నుంచి ఆ పేరు పలకాలంటేనే ఆయనకు భయం. కేసీఆర్ కావాలంటే మీరు రికార్డులు చూసుకోండి. అనామకుల పేర్లు తీసుకొని మాట్లాడతాడు, అనామకుల పేర్లు తీసుకొని మాట్లాడతాడు. కానీ
రేవంత్ అన్న పేరు మాత్రం ఉచ్చరించాడు. అంటే రేవంత్ ని అసెంబ్లీలో అలా చూడడం ఇష్టం లేకనే రావట్లేదా అసెంబ్లీకి? ఆయనకు భయము, చూడడానికి ఇష్టం ఏం లేదు, ఇష్టం కష్టం ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ముందు వచ్చి కూర్చోవాలంటే నాకు భయం. అందుకే ఆయన సరే ఇట్లా కూడా చెప్తా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అపోజిషన్ ఇటుపక్క ట్రెజరీకి ఆపోజిట్ లో కూర్చున్నప్పుడు కూడా రేవంత్ అన్న ఏ రోజు కూడా సభలో కూర్చొనియకపోతుండే. ఆయన సభ స్టార్ట్ అవ్వడం, సభ నుంచి సస్పెండ్ చేసి పంపించడం. ఈయన లేచి ప్రశ్న అడగానే ప్రశ్నకు సమాధానం చెప్పేలేదు కానీ ముందు ఈయన సస్పెండ్ చేసి బయటికి పంపించాలి. కాబట్టి ఆ రోజైనా ఈయన ముందు కూర్చోవడానికి, ముఖ్యమంత్రిగా కూడా కూర్చోవడానికి భయపడ్డాడు. ముఖ్యమంత్రిగానే భయపడిన ఆయన ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ధైర్యంగా వస్తాడని నేనైతే అనుకుంటలేను. ఇదొక పాయింట్. అయితే రెండో పాయింట్, ఏ దళితుడినైతే ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పిండో ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రోజు లేచి నిలబడి తానేమన్నా మాట్లాడాలి అంటే ఒక దళితుడే పర్మిషన్ ఇవ్వాలి. ఆ దళితుడిని అయ్యా అధ్యక్ష నేను మాట్లాడాలనుకుంటున్నాను నాకు సమయం ఇవ్వండి అంటే ఆయన ఎస్ అంటేనే నువ్వు లేచి నిలబడాలి. నిలబడిన తర్వాత మాట్లాడేటప్పుడు అధ్యక్ష అని సంబోధించాలి. ఆ గౌరవాన్ని ఒక దళితుడైనటువంటి ప్రసాద్ కుమార్ గారికి ఇవ్వడం ఇష్టం లేని చంద్రశేఖరరావు గారు కేవలం ఈ రెండు కారణాల వల్లనే అసెంబ్లీకి రావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే తన భేషజాలాన్ని పక్కన పెట్టి తానకేమైనా వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారి మీద కోపం ఉంటే ఆయనన్నా పార్లమూరుకి రమ్మనండి, లేదా పాలమూరులైనా ఆయన దగ్గరికి రమ్మనండి. మీరు వ్యక్తిగతంగా ఒక మంచి పెద్ద మైదానం చూసుకొని కొట్లాడుకొని ఎవరెవరో తేల్చుకోండి. కానీ రాష్ట్ర భవిష్యత్తుని మాత్రం వధించొద్దు. మీరు సభకు రండి. మీరు చేసినటువంటి అప్పులపైన సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తుకు, యువతకు మనం రాజకీయాల సమాధానం చెప్పాల్సి ఉంది. కాబట్టి స్ఫూర్తిదాయకంగా మీరు అపారమైనటువంటి పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, మీ పైన మాకు అపారమైన గౌరవం ఉంది. కాంగ్రెస్ పార్టీని మోసం చేసినటువంటి నాయకుడిగా, చంద్రబాబు నాయుడిని వంచినటువంటి అతిపెద్ద మేధావిగా, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితిని ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి పెత్తందారుల యొక్క డబ్బులతోని మీరు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టినటువంటి మోసగాడిగా, మీరు తెలంగాణ ప్రజల యొక్క, విద్యార్థుల యొక్క ప్రాణాలతోని చెలగాటమాడి వాళ్ళ శవాల మీద కుర్చీ వేసుకొని కూర్చున్నటువంటి మహానుభావుడిగా మీ పైన మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక తప్పు ఏం చేసిందంటే అనామకుడిని తీసుకొచ్చి కేంద్ర మంత్రిని చేసి మిమ్మల్ని అనవసరంగా పెద్దోడిని చేసింది. అందుకు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు శిక్ష అనుభవించింది. ఆ శిక్ష మళ్ళీ భవిష్యత్ తరాల ప్రజలు అనుభవించకూడదు అని అంటే మీరు సభకు వచ్చి సభలో మాట్లాడితే చాలా విషయాలపైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ తరం యువతకి మీరెవరో, మీరు ఎంత పెద్ద నాయకులో, మీరు ఎంత ఆజానుభావులో చెప్పాలనుకుంటున్నాము. మీరు ఎత్తైన వాళ్ళని చూపిస్తాం కానీ మీరు మరుగుజ్జు వాళ్ళని మేము చూపెట్టము. దయచేసి మీరు సభకు వచ్చి సభలో మీరు ప్రవేశపెట్టినటువంటి 9 సంవత్సరాల ఆర్థిక అంశాలపైన, తీసుకున్న నిర్ణయాలపైన చర్చలో పాల్గొనండి. లేదంటే మేము చేసిన సంవత్సరంన్నర పరిపాలన పైన మమ్మల్ని ప్రశ్నలు అడగండి. మేమైనా మీకు ప్రజాస్వామ్యయుతంగా సమాధానం చెప్తాం, ప్రజలకు ఆదర్శంగా ఉంటాం. థ్యాంక్ యూ కార్తిక్ గారు. మా పూరా లోకల్ స్టూడియోకి వచ్చి మీ పార్టీ గురించి, ముఖ్యంగా పార్టీ కోసం కష్టపడితే, అలాగే పార్టీని గౌరవిస్తే ప్రాణాలు ఇస్తాం, అదే పార్టీని కించపరిచే విధంగా మాట్లాడితే ఎదురుదాడి కూడా చేస్తామని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.